బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా బహుజనులను తొక్కేసింది, ప్రజాస్వామిక పద్ధతులను కూడా అవలంబించలేదు, హక్కులను హరించిందని చెప్పిన ప్రవీణ్ కుమార్ గారు గడిల నుంచి విముక్తి చేస్తాను తెలంగాణను అంటూ ఏనుగెక్కి ప్రగతి భవన్ బద్దలు కొడతామన్న ప్రవీణ్ కుమార్ గారు అదే గడిలోకి వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూడాలంటున్నారు ప్రజలు? మీరు ఏనుగుతోని ప్రగతి భవన్ పోతామని ఆ రోజు అన్నారు కదా, మరి ఈ రోజు ఎట్లా మీరు అదే గడిలకు పోతే? నేను గడిలకు పోలేదండి. నేను తెలంగాణలో బహుజనుల ప్రయోజనాల కోసం ఆ ప్రయోజనాలను కాపాడే సత్తా, అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే సత్తా, తెలంగాణను ఈ బీజేపీ ఏదైతే మరి తెలంగాణను ఖతం చేయాలని చూస్తున్నదో, కాంగ్రెస్ బీజేపీకి లొంగిపోయి మరి ఏ విధంగా అయితే రెండు బడేబాయి చోటేబాయి లాగా మరి ఈరోజు తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నారో, దానికి వ్యతిరేకంగా తెలంగాణను కాపాడాలంటే, తెలంగాణలో ఉండే అందరూ బహుజనులను కాపాడాలంటే తప్పకుండా ఇది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని నేను ఇలా బీఆర్ఎస్తోని కేసీఆర్ని వ్యక్తిగతంగా, కేటీఆర్ని వ్యక్తిగతంగా ఎవడాడు కేటీఆర్ అంటూ కూడా చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక దొరల రాజ్యంలో మనకు బహుజనులకు విముక్తి లేదు అంటూ కూడా చాలా రకరకాలుగా మాట్లాడిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు హఠాత్తుగా బీఆర్ఎస్ అంటే ఒక బహుజనులను రక్షించే పార్టీ, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు అని చెప్తున్నారు. ఎట్లా విశ్వసించాలి ప్రవీణ్ కుమార్ గారిని అనే చాలామంది ప్రశ్న. నేను నా చేతలు చూసి విశ్వసించమంటున్నా రమేష్ గారు. నేను నా మాటలు కాదు, నా చేతలు చూసి ప్రవీణ్ కుమార్ను విశ్వసించమని చెప్తున్నాను. నేను ఇలా బీఆర్ఎస్, మీరు నిజంగా మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు కాంగ్రెస్కి ఎందుకు పోలేదని. కాంగ్రెస్కి పోతే అధికారం వచ్చేది కదా. రేవంత్ రెడ్డి గారు ఆయన్నే ఓపెన్గా చెప్పారు. ఎగ్జాక్ట్లీ, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఒక రాజ్యాంగ సంస్థకు చైర్మన్గా ఉండమన్నారు. సో దాని తర్వాత అక్కడ నుంచి నిరుద్యోగులకు పనిచేయమన్నారు. నాకు తెలుసు అండి దాంట్లో ఉండే పరిమితులు తెలుసు. సో ఆ చైర్మన్ పని నేను ఆల్రెడీ తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు చైర్మన్గా గత ప్రభుత్వం నియమించింది. దాంట్లో నేను చాలా అద్భుతంగా పనిచేసిన. నేను ఆ విధంగా ఉండాలని అనుకోవడం లేదండి. మీరు ఈ సందర్భంగా ఒక మాట కూడా అన్నారు, నేను గొర్రెను గాను ఆ మందలకు 100% గాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను గొర్రెను కాను, నేను గొర్రెను కాదలుచుకోలేదు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నాను. ఒక టీఎస్పీసీ చైర్మన్గా ఇస్తే మీరు నిరుద్యోగులకు ఎవరి హక్కుల కోసం పోరాడారో, ఎవరికి ఉద్యోగాలు కావాలనుకున్నారో, ఏ బహుజనుల యువతి యువకులకు ఉద్యోగాలు కావాలనుకున్నారో, మీకే ఆ పీఠం ఇచ్చిన తర్వాత కొంతవరకైనా ఒక 50% న్యాయం చేసే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? రమేష్ గారు, చాలా మంచి ప్రశ్న. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ కూడా దాని నియంత్రణ అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుందండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే మార్చాలన్న కేసీఆర్తో కలిసి రాజ్యాంగాన్ని రక్షించాలంటున్నారు ప్రవీణ్ కుమార్. ఇది ఈ ప్రశ్న నేను మీ దగ్గర నుంచి వస్తానని అనుకున్న రమేష్ గారు. కేసీఆర్ గారు ఒకరోజు రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు. దాని తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ మీరు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకొరకే నేను చెప్తున్నాను. నేను వ్యతిరేకించలేదని నేను చెప్తలేను కదా. నేనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర మరి అక్కడ పోయి మేమే కదా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. సో అక్కడ నుండి తర్వాత మళ్ళీ వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్మూలిస్తాను అనలేదు. నేను రాజ్యాంగాన్ని సవరించాలి, ఈ పెరిగిన ఎస్సీల సంఖ్య కోసం దాన్ని సవరించాలి. బీసీల సంఖ్య పెరిగింది, అదేవిధంగా మైనారిటీల సంఖ్య పెరిగింది, రకరకాల సమస్యలు ఈ దేశంలో వస్తున్నాయి, దానికి సవరణలు చేయాలి రాజ్యాంగానికి అని చెప్పిన తప్ప నేను పూర్తిగా నిర్మూలించాలని అనలేదని వారే చెప్పిండ్రు. అదే కేసీఆర్ గారు మొన్న 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిండ్రు, తర్వాత సెక్రటరియట్కు అంబేద్కర్ గారి పేరు పెట్టిండ్రు. అదేవిధంగా ఇంకా రకరకాల విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. గురుకుల పాఠశాలలు దాదాపుగా 1000 గురుకుల పాఠశాలలు మీరున్నప్పుడు మీ నేతృత్వంలో చేసినాయి కదా. అప్పుడు నచ్చని కేసీఆర్ ఇప్పుడు ఎట్లా నచ్చుతున్నాడు అనే ప్రశ్న. నేను కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదండి. నేను రమేష్ గారు, చాలా మీరు చాకచక్యంగా చెప్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు ప్రభుత్వం నడిపి నేను కేసీఆర్ నా బలహీనతనే చాకచక్యంగా చెప్పలేకపోవడం. నేను ఉన్నదిన్నట్టుగా చెప్తున్నా రమేష్ గారు. నేనేం చెప్తున్నా అంటే నేను ప్రభుత్వ పాలసీలు ప్రజలు నడిపేది కేసీఆర్ కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పాలసీలు నిర్ణయాలు తీసుకునేది అమలు చేసేది ఆయనే కదా. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ ఆనాడు కేసీఆర్ గారిని కానీ నేను వ్యక్తులుగా వాళ్ళను ఎన్నడూ కూడా విమర్శించలేదు. దళిత బహుజన సమాజం నుంచి ఒక సూటి ప్రశ్న వస్తుంది, ఏమని? దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్ పార్టీలో దళిత సామాజిక ఉద్ధరణ కోసం చేరిన ప్రవీణ్ కుమార్ ఎట్లా న్యాయం చేస్తారని చెప్తున్నారు. ఎందుకు చేయలేడు అంటే ప్రతి దానికి కూడా మనం కంక్లూజన్స్ మనమే డ్రా చేసుకుంటే, నేను దళిత బహుజన సమాజానికి నేను ఒక్కటే చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి నన్ను అందరిలా చూడకండి. అదొక్కటే నా రిక్వెస్ట్. నేను
ఏ రాజకీయాల్లో రాకముందే నేను ఏ వర్గ పక్షపాతిని, ఏ పీడిత ప్రజల కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికి ప్రయత్నం చేశానో మీ అందరికీ కూడా తెలుసు. నేను రాజకీయాలకు వచ్చింది ఇంకా నా ఆలోచన విధానానికి, నా ఆచరణకు మరింత పదునెక్కించి ఇంకా బాగా పనిచేయడానికే నేను వచ్చిన తప్ప నేను ఏదో ఆస్తులు అంతస్తులు అవన్నీ చేసుకోవడానికి రాలేదు. ఇప్పుడు నాకు అవసరం